మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ రెండవ షాట్లో కార్తీక మాసంలో జరిగే ఈ వనభోజనం గురించి మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వనభోజనం, వన సంరంభణ, వనభోజన శుభకార్యం చేయడం అనేది పౌరాణిక, ఆయుర్వేద, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన ఆచారం. ఇది కేవలం పిక్నిక్ కాదు, ప్రకృతితో యోగం చేసే పుణ్య కార్యం. ఎందుకు వనభోజనం చేయాలి? కార్తీకం ప్రకృతి శోధనా కాలం. కార్తీక సమయంలో వాతావరణం పవిత్రంగా ఉంటుంది, వాయుశుద్ధి ఎక్కువ, వృక్షాలు పవిత్ర, తులసి శక్తి అత్యున్నతం. ఇది ప్రకృతి శక్తి అత్యంత సత్వగుణంతో ఉండే నేల. ప్రకృతిలో భోజనం చేయడం శక్తి గ్రహణం. శివకేశవులకు ప్రీతికరమైన సేవ. పురాణాలు చెప్తున్నాయి, కార్తీకంలో వనభోజనం చేస్తే శివ విష్ణువుల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రత్యేకంగా తులసి మడివనం దగ్గర చేయడం శ్రేష్టం. మానసిక మరియు ఆధ్యాత్మిక లాభాలు. మనసు ప్రశాంతం, భక్తి చైతన్యం పెరుగుతుంది, కుటుంబ బాంధవ్యాలు బలపడతాయి, గ్రూప్ సత్సంగ్, గుడ్ వైబ్రేషన్స్. వనం అంటే వనం ప్లస్ మనం ఈక్వల్స్ టు వన మననం. ప్రకృతి మధ్య భోజనం చేస్తే ఇగో కరుగుతుంది, మనస్సు సాత్వికత అవుతుంది. శరీరానికి ఆరోగ్య లాభాలు. ప్రకృతి మధ్య భోజనం చేయడం వల్ల ఆక్సిజన్ శుద్ధి, మానసిక ఒత్తిడి తగ్గింపు, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, నాడులు శుద్ధి, ప్రాణశక్తి పెరుగుతుంది, ఇమ్యూని సిస్టమ్ బలపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం అగ్నితత్వం బలపడే కాలం. బయటలో భోజనం డైజెషన్కు మంచిది. పితృకృప మరియు పుణ్యం. వనభోజనం పితృల ఆనందానికి కారణం. భోజనం పంచి భాగవత జపం చేస్తే పితృపుణ్యం లభిస్తుంది. పర్యావరణ పూజ. ప్రకృతిని దేవతలుగా దర్శించడం. వృక్షాలు, తులసి, నదీ తీరాలు, గోవు అన్ని పూజార్హం. వనంలో భోజనం అనేది భూమి తల్లి ఒడిలో సేవ చేయడం. వనభోజనం చేస్తే పాటించవలసిన నియమాలు: మాంసాహారం, మద్యపానం వద్దు, పరిశుభ్రత కాపాడాలి, చెత్త పారేయకూడదు, బాగా శాంతి భక్తితో చేయాలి. భోజనం ముందు హరికీర్తన లేదా శివనామస్మరణ చేయాలి. ఓం నమః శివాయ. చాలా అద్భుతంగా, చాలా క్లియర్గా వనభోజనం ఎందుకు చేయాలి అనేది బాగా విశ్లేషించడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేస్తే ఈ కార్తీక మాసంలో పవిత్రంగా వనభోజనం చేసి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందగలరు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.